యెహోషువ చెప్పిన దాని యందు జాగ్రత్త కలిగి లేనందున చివరికి ఏమయ్యాడు? చనిపోయాడు. తనే కాదు, తన కుమార్తెలు చనిపోయారు, తన భార్య చనిపోయింది, తనకున్న యావత్తు ప్రతిదీ కూడా తనకి ఏదైతే ఉందో అదంతా కూడా నాశనం అయిపోయిందనగా మనకు కనబడుతుంది. దేనివల్ల అంటారు? కేవలం విన్న దాని పట్ల వారు జాగ్రత్త కలిగి లేకపోవడం వల్ల. ఈరోజు మనము కూడా విన్న దాని పట్ల జాగ్రత్త కలిగి లేకపోతే, విన్న దాని పట్ల జాగ్రత్త కలిగి జీవించలేకపోతే మనము కూడా నాశనం అయిపోయేవారుగా ఉన్నాం. మనము కూడా నాశనం అయిపోయి చివరికి ఏమైపోతాం? దేవుడి యొక్క సహవాసాన్ని కోల్పోయేవారుగా ఉంటాం. ఆ రోజు ఆకాను యెహోషువ చెప్పిన మాట విని జాగ్రత్త కలిగి ఉంటే ఆయన కూడా ఇశ్రాయేల్ వారందరితో కలిసి కనాను దేశం ప్రవేశించినేమో. కానీ అక్కడ ఆకానికి ఆ ఛాన్స్ లేదు. దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు. ఈరోజు మనము కూడా విన్న దాని యందు జాగ్రత్త కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు కూడా ఏమిస్తాడంటే మనకు పరలోక రాజ్యం అనేది ఇస్తాడు.